కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే 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 సార్, ఈ షర్మిల గారి రాజ్యసభ సీటు అంశం మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు, అలాగే మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు టీఎంసీని అనే ఈ ఆరోపణల మీద, లేదా ఈ వదంతుల మీద మీరేమంటారు? ప్రచారాలే వదంతులు. ప్రచారం అంటే షర్మిల గారి వ్యవహారంలో నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మీలాగే నేను కూడా వచ్చేసి అటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకునే విషయమే. నేను పర్సనల్ గా ఆవిడతో మాట్లాడలేదు. నేను ఢిల్లీకి పెద్దగా పోను కాబట్టి ఢిల్లీలో ఏం జరిగింది, ఆవిడ చేరేటప్పుడు ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అనేది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. మీలాగే నాకు ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీరు చెప్పిన దానికంటే ఎక్కువ దానికి యాడ్ చేసే పరిస్థితిలో నేను లేదు. బహుశా వచ్చేసి ఆ పదంలో కొంత పుండు మీద కారం చల్లినట్లు అనే ఆ పదము ఆవిడ వాడింది కాబట్టి బహుశా కొంత అప్సెట్ అయినట్టు కొంచెం కనిపిస్తుంది. ఆ యొక్క మీడియాలో వచ్చిన వార్త బట్టి వాళ్ళు బహుశా ఇస్తామన్నట్టు తర్వాత ఇవ్వనట్టు అనే యాంగిల్ మరి ప్రొజెక్ట్ అయింది. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అది ఆవిడకు సంబంధించి. ఇంకా జగన్ కాంగ్రెస్ అనేది ఇంతకుముందు విజయబాబు గారు చెప్పినట్లు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కారు. ఎవరెవరి అవసరాలు బట్టి, ఏ పార్టీల అవసరాలు బట్టి, ఆనాడున్న పరిస్థితులు బట్టి ఇవన్నీ ఎన్నికల ముందు పొత్తులా, తర్వాత ఇండిపెండెంట్ కంటే చేయడమా, లేకుంటే ఎన్నికల తర్వాత పొత్తులా అనేది ఆనాటి పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరు ఆ విధంగా చెప్పాలంటే చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చినోడే, జగన్ కాంగ్రెస్ నుండి వచ్చినోడే, కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చినోడే. కాబట్టి ఏ దాంట్లో నాకు తెలిసి ఇప్పుడు ఇమీడియట్ గా ఆ పరిస్థితి ఉండదు. జగన్ కున్నటువంటి ఆయనకి ఇబ్బందులు బట్టి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో వచ్చేసి ఆ పరిస్థితిలో లేదు కాబట్టి అంత వచ్చే స్థితిలో అది ఇమీడియట్ గా జగన్ కాంగ్రెస్ ఇమీడియట్ గా కలిసిపోయే పరిస్థితి ఉండి బీజేపీని అంత దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చెప్పలేము. ఎన్నికలప్పటికీ ఆ రోజు అప్పటికి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏ పరిస్థితికి వస్తుంది, రాష్ట్రంలో ఏ పరిస్థితికి వస్తుంది, ఈయన మీద కేసులు ఏ స్థాయికి వస్తాయి, ఆ రోజు కూటమి మళ్ళా బీజేపీ, టీడీపీ, జనసేన మరి ఇదే పొత్తుతో పోతాయా అనేది వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి బట్టి అప్పుడు డెసిషన్ తీసుకునేది ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏదో కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకుంటాడు అనుకోవడం లేదు. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలో ఇప్పటికే చీలిక వచ్చిందని అంటారండి. 19 మంది